హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి క్యాప్కట్ ఎడిటర్ యాప్లో ఫోటో జూమ్ ఇన్ జూమ్ అవుట్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సింపుల్గా మీరు మీకు నచ్చిన మీ ఓన్ ఫొటోస్ లేదా ఇంకెవరైనా ఫొటోస్తో మీరు సింపుల్గా ఒక జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఎఫెక్ట్తో మీరు ఈజీగా ఫోటో స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఈజీగా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మీకు వీడియోస్ అండ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా మీకు ఫొటోస్ ఇప్పుడు మనం ఎడిట్ చేయబోతున్నాం కాబట్టి ఫొటోస్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా గ్యాలరీ నుంచి కొన్ని ఫొటోస్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో చిన్నగా డెమో కోసం నేను కొన్ని ఫొటోస్ని అయితే ఈజీగా యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా ఒక 8 ఫొటోస్ వరకు నేను ఈ విధంగా ఈజీగా యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 2 సెకండ్స్ వరకు 3 సెకండ్స్ వరకు ఉంది. ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3 సెకండ్స్ వరకు ఉంది. సో మీకు కావాలంటే ఈ ఫోటో డ్యూరేషన్ని మీరు ఈ విధంగా తగ్గించుకోవచ్చు. 2 సెకండ్స్కు ఈజీగా మీరు ఫోటో డ్యూరేషన్ని తగ్గించుకోవచ్చు, లేదా మీరు ఇంతకంటే ఎక్కువ కూడా డ్యూరేషన్ని పెంచుకోవచ్చు అనమాట. ఓకే, సో అంతా కూడా అది మీ ఇష్టం. సో ఈ విధంగా మీకు ఫోటో డ్యూరేషన్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈజీగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను 2 సెకండ్స్ వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఫొటోస్ అన్నిటిని 2 సెకండ్స్ వరకు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా నెక్స్ట్ వీటికి జూమ్ ఇన్ జూమ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. లాస్ట్లో మనకి ఇక్కడ కాపీరైట్ పార్ట్ ఉంటుంది. సో దీన్ని వాటర్ మార్క్ పార్ట్ దీన్ని డిలీట్ చేసేయాలి. సో సింపుల్గా ఇప్పుడు వీడియో ప్లే చేసే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. సో సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇప్పుడు రెండు ఫొటోస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటో మీద క్లిక్ చేస్తే కింద మనకు ఎనిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ కేవలం ఫోటో మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే కింద ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఫోటో మీద క్లిక్ చేస్తే ఎనిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎనిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్ ఎనిమేషన్, అవుట్ ఎనిమేషన్, కాంబో ఎనిమేషన్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇన్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది కొంచెం ఇక్కడ స్క్రోలింగ్ చేసుకుంటే సో మనకి ఇక్కడ జూమ్ 1 అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని అప్లై చేసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంటుంది. సో ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. సో సేమ్ దీనికి కూడా డైరెక్ట్గా ఇక్కడ జూమ్ 2 ఎఫెక్ట్ని ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఫోటోకి జూమ్ 1, దాని తర్వాత ఫోటోకి జూమ్ 2, అండ్ దాని తర్వాత థర్డ్ ఫోటోకి వచ్చేసి మళ్ళీ ఇన్ ఎనిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి జూమ్ 1, అండ్ దీని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటోకి వచ్చేసి సో దీనికి వచ్చేసి జూమ్ 2. ఓకే, సో ఆల్టర్నేట్గా ఫొటోస్కి జూమ్ 1 జూమ్ 2 ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలన్నమాట ఈ విధంగా ఆల్టర్నేట్గా. ఓకే, అండ్ ఈ ఫోటోకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీనికి జూమ్ 2 ఎఫెక్ట్, అండ్ లాస్ట్ వన్ ఫోటోకి వచ్చేసి జూమ్ 1 ఎఫెక్ట్, అండ్ దీనికి వచ్చేసి జూమ్ 2 ఎఫెక్ట్. సో ఈ విధంగా మీరు ఫొటోస్కి ఆల్టర్నేట్గా జూమ్ 1 ఎఫెక్ట్ జూమ్ 2 ఎఫెక్ట్ అని ఇచ్చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట వీడియోస్. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫోటో స్టార్టింగ్ అనేసి మనకు ఈ విధంగా వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి ఎనిమేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ అవుట్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇక్కడ అవుట్ ఎనిమేషన్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో అవుట్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా వీటికి మనం ఒక మినిమం ఏదైనా ఒక ఎఫెక్ట్ని చేసేయచ్చు, లేదా ఇక్కడ అవుట్ ఎనిమేషన్లో కాకుండా ఇక్కడ సింపుల్గా కాంబో మీద క్లిక్ చేసుకోండి. సో కాంబో ఎనిమేషన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ఈజీగా ఇక్కడ స్లైడ్ అండ్ వేవ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ వేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి దీని మీద. ఓకే, సో ఈ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు ఇదే ఎనిమేషన్ని అన్ని ఫొటోస్కి సేమ్ కాంబో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ అప్లై చేసుకోండి. సో దాని తర్వాత దీనికి కూడా ఇదే ఎఫెక్ట్ సెకండ్ ఫోటోకి. ఓకే, దాని తర్వాత దీనికి కూడా సేమ్ ఇదే. ఓకే, దాని తర్వాత దీనికి కూడా సేమ్ ఇదే, అండ్ దాని తర్వాత ఫోటోకి ఇదే ఎఫెక్ట్ని ఇచ్చేసారు, అండ్ నెక్స్ట్ ఫోటోకి ఇదే ఎఫెక్ట్, అండ్ లాస్ట్ ఫోటోకి ఇదే ఎఫెక్ట్. సో ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, ఓకే, సో ఈ విధంగా వస్తుంది స్టేటస్ అనేది. ఓకే, సో స్టేటస్ అనేది ఈ విధంగా చాలా ఎక్సలెంట్గా వచ్చింది కదా. సో చాలా సింపుల్. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఫోటో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్తో వీడియో అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే, సో చాలా సింపుల్.
క్యాప్కట్ ఎడిటర్లో ఈ విధంగా వీడియోస్ క్లిక్ చేసుకోవడం, క్రియేట్ చేసుకోవడం. ఓకే, వెరీ సింపుల్. ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి, యానిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఫస్ట్ ఫోటోకి జూమ్ అని ఇస్తే దాని తర్వాత ఫోటోకి జూమ్ టు ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆల్టర్నేట్గా జూమ్ 1 జూమ్ 2 అన్ని ఫొటోస్కి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని అన్ని ఫొటోస్కి ఈ యానిమేషన్ ఇచ్చేసేయాలి. ఓకే, సో ఈ యానిమేషన్ని అన్ని ఫొటోస్కి ఇచ్చేస్తే సరిపోతుంది. మనకు వీడియో అనేది మంచి స్టేటస్ వీడియో అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఒక మంచి సాంగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఏ సాంగ్ కావాలో మీకు ఆ సాంగ్ని షూట్ అయ్యే విధంగా మీ వీడియోకి మంచి సాంగ్ని అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీవేస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.